జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడితే ఏమన్నారు? స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండండి. ఏ ఒక్క పంచాయతీ కూడా యునానిమస్ ఏకగ్రీవం చేయటానికి వీల్లేదు. ఎక్కడైనా ఏకగ్రీవం చేస్తే మీకు రేపు టికెట్ ఇవ్వను, అసెంబ్లీ టికెట్ ఇవ్వను అని నాయకులందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. అది ఓకే, ఆయన పార్టీ విషయం, నేను కాదంటలేదు. ఆయన ఏం కామెంట్ చేస్తాడు? ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగితే అన్ని పంచాయతీలు మనవే. నేను మరలా రిపీట్ చేస్తాను అన్నమాట. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్, స్వేచ్ఛగా సజావుగా సాగితే మందే గెలుపు, అన్నీ మనయే అని వాళ్ళకు చెబుతూ ఉన్నాడు ఆయన. నాకు నిన్నే ఆశ్చర్యం వేసింది. ఎవరి మాటలు ఇవి అంటే పాపం ఆయనే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటి ద్వారానే మాట్లాడాడు. ఆయన మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యో, జగన్ గారు భలే మాట్లాడుతున్నాడే, పాపం నిజాలకు దగ్గరగా, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడతాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంచి రాజకీయ నాయకుడే ఈయన నేను అనుకున్నాను. నేను దెయ్యాలు వేదాలు వల్లించినవి అని రాజకీయ నాయకులు చాలా ఫ్రీక్వెంట్గా వాడుతుంటారు ఈ మాట. ప్రత్యర్థుల మీద వాడుతుంటారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడుతున్నారని. నేను కూడా అనాలిగా తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ జరగాలంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదు. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా పంచాయతీ ఎన్నికలు 4 దఫాలుగా ఎన్నికలు కండక్ట్ చేశారుగా. అప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగినవా అంటే ఇప్పుడు జరగవని కాదు, దీనికి తర్వాత వస్తాను. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్న దెయ్యాలు వేదాలు వల్లించటం, ఈ 3 విభాగాల గురించి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఎన్నికలు సజావుగా సాగితే, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో సాగితే అన్నీ మావే అన్న. ఎందుకు పాపం మీ వాళ్ళని మభ్యపెడతారు? ఎందుకు మీ వాళ్ళని అలా చెబుతున్నారు? మీరు ఎన్నికలు సజావుగా మీరు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్వహిస్తే బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ రాష్ట్రంలో 1045. పాత్రికేయ సోదరులు మీరు కూడా వినాలా, ఊరికే విని అడగాల. అప్పుడప్పుడు అడగటానికి ఆయన ఎవరిని రానివాడు కదా, ప్రెస్ పెట్టినప్పుడు ప్రెస్ని పిలవడు కదా, సాక్షి ఒక్కటే ఉంటుంది అక్కడ. కర్మాది అంత. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1045 బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు 182 రికార్డ్ అయినవి మాత్రమే చెబుతున్నాను నేను, రికార్డ్ అయినవి మాత్రమే. హత్యలు ఆ పంచాయతీ ఎన్నికల సమయంలో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ గారు 3, హత్యాయత్నాలు 48, దాడులు ప్రత్యర్థుల మీద 160, కిడ్నాపులు పంచాయతీ ఎన్నికల సమయంలో 48, బెదిరింపులు 241, ఆస్తుల విధ్వంసం 118. ఇవన్నీ కూడా తమరి ముఖ్యమంత్రిత్వంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన కేసులు చిట్టా ఇది. ఇప్పుడు చెప్పండి, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ జరిగితే అన్నీ మీవే,
ఆ రోజున మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు ఫ్రీగా జరిగినాయా, ఫెయిర్ మేనర్లో జరిగినాయా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా? మీ ముఖ్యమంత్రిత్వంలో జరిగినవి. ఇంకా కొంచెం లోతుకెళ్తా నేను, ఇంకా కొంచెం కొన్ని ఘన చరిత్ర కలిగిన నియోజకవర్గాల్లో ఏకగ్రీవాల గురించి చెబుతా నేను. ఇప్పుడేమో రాబోయే ఎన్నికల్లో ఒక్క ఏకగ్రీవం జరిగినా నీకు టికెట్ కట్ అంటున్నాడు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఏమీ ప్రజారంజక పరిపాలన చేశారని? మీరు అప్పటికి సంవత్సరం కూడా అవ్వలేదు ముఖ్యమంత్రి అయి పంచాయతీ ఎన్నికలు జరిగే నాటికి. ఇన్ని ఏకగ్రీవాలు ఎక్కడి నుంచి వస్తాయి? చెబుతూ ఉన్నా. పొంగనూరు నియోజకవర్గం ఘనత వహించిన నియోజకవర్గం, 85 పంచాయతీలు ఉంటే 85 ఏకగ్రీవం అయినాయి. ఎక్కడ ఉందా ఆ చరిత్ర? భారతదేశంలో మొత్తం లేదన్న రాష్ట్రంలో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మన రాష్ట్రంలో పొంగనూరు కాన్స్టిట్యుయెన్సీలో 85 పంచాయతీలు ఉంటే 85 కూడా ఏకగ్రీవం. అక్కడ నామినేషన్ వేయటానికి ఎవడన్నా వస్తే ఇంటికి బయట గడిపెట్టేవాళ్ళు. చుట్టూ మీ పెద్దిరెడ్డి జనం కర్రలు పట్టుకొని ఉండేవాడు. అది నామినేషన్ జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్సా జగన్మోహన్ రెడ్డి గారు? మాచర్ల ఇదొక ఘనత వహించిన కాన్స్టిట్యుయెన్సీ, 77 పంచాయతీలు ఉంటే 74 ఏకగ్రీవాలండి. ఇవి చూడవా? వీటి గురించి తెలియదా? ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఏకగ్రీవం అయితే టికెట్ లేదంటున్నారు మీ వాళ్ళకి. ఇవన్నీ ఎలా అయినాయండి జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే మిమ్మల్ని అంటాను, మీరు రాజకీయ అవగాహన రాహిత్యులు అని అన్నాను. ఇవి నిన్న కూడా మీరు నిరూపించుకున్నారు. నాకు అట్టే రాజకీయం తెలియదని మీరే చెబుతున్నారు. రాజకీయం తెలిస్తే మీ 85 గ్రామ పంచాయతీలు ఉంటే 85 ఎట్లా అవుతాయి నామినేషన్లు? 1,30,00,000 సభ్యత్వం కలిగిన తెలుగుదేశం పార్టీ కాముగుందా పోటీ ఎన్నికలకు పోకుండా? నీ నిర్బంధం, మీ అరాచకం, మీ దోపిడీ, మీ దౌర్జన్యం మా వాళ్ళని నామినేషన్లు వేయనివ్వలేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా మీరు చేసింది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇంకొకటి తీస్తున్నా. శ్రీకాళహస్తి 121 పంచాయతీలు అయితే 71 పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. చంద్రగిరి ఇదొకటి 72కి 34. పులివెందుల మీ కాన్స్టిట్యుయెన్సీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి 108 గ్రామాలుంటే 90 పంచాయతీల్లో ఏకగ్రీవమైనాయి. మనగానపల్లి కర్నూలులో 102 ఉంటే 46 ఏకగ్రీవాలని. ఎట్లా? మొత్తం 476, 8 నియోజకవర్గాల్లో 476 పంచాయతీలు ఏకగ్రీవాలైతే ఈ రోజున ఏదో మీరు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిపించినట్టు, రేపు చంద్రబాబు గారు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో అయితే అంతా నాదే అంటున్నారు. ఏమిటి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెబుతారా? దీనికి ఏమైనా సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? మీ అరాచకం చూచి, మీ అరాచకం గమనించి ఇదేమి ఎన్నికలని ఆనాటి స్టేట్ ఎన్నికల కమిషనర్ సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద 8 పేజీల లేఖ రాసినాడు. స్టేట్ ఎన్నికల కమిషనర్ రమేష్ గారు, నిమ్మగడ్డ రమేష్ గారు 8 పేజీల లేఖ రాసినాడు. అయ్యో ఇదేమి ప్రభుత్వ పరిపాలన, ఇదేమి ఎన్నికలను ఆయన కమిషనర్గా ఉండి ఆయన రాసినాడు. ఈ ఎన్నికల ప్రహసనం అంతా దౌర్జన్యం దుర్మార్గాల గురించి అని చెప్పి చేస్తున్నా. ఏమన్నా మీరంతా నామినేషన్ పత్రాల దొంగలింపు, నామినేషన్ పత్రాలు చించివేత, దాడులు, ఇదే కదా మీరు చేసింది. అరే నామినేషన్ వేయాలంటే భయపడినారండి పోలీసులు. అంత దొంగ పోలీస్, అప్పుడంతా కూడా దొంగ పోలీస్, నకిలీ పోలీస్ అంతా. తెనాల్లో అండి ఒకతను నామినేషన్ వేస్తాడు రేపు పొద్దున అని చెప్పి ప్రిపేర్ అవుతుంటే అతనింట్లో ఎక్సైజ్ పోలీసులు వెళ్ళి మారువేషాల్లో అతనింట్లో లిక్కర్ బాటిల్స్ పెట్టి అతని మీద కేసు పెట్టినారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా మీరు చేసింది?
ఆ రోజున అచ్చెన్నాయుడు గారి ఇంటి మీద, నిమ్మాడల అచ్చెన్నాయుడు గారి ఇంటిపై కత్తులు, కర్రలు, రాడ్లు పట్టుకొని వందల మందితో వైసీపీ ఇన్ఛార్జ్ ఆనాటి ఎంతో ఘనత వహించిన దువ్వాడ శ్రీనివాస్ గారు దాడి చేశారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా మిస్టర్ జగన్? నామినేషన్లు వేయటానికి పోటీ చేసిన అభ్యర్థికి ఫోన్ చేసి కన్నబాబు రాజు అనేవాడు, వయసుకు పెద్దవాడే కానీ బుద్ధి లేనివాడు, ఇష్టం వచ్చిన బూతులు తిడిచి బెదిరించాడు. ఇంట్లో నుంచి బయటకు వస్తే మా పోలీసులు బయట ఉన్నారు, నిన్ను వేసేస్తారని. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా? తూర్పుగోదావరి జగ్గంపేట మండలం గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సబ్బెళ్ళ పుష్పవతి భర్త శ్రీనివాసరెడ్డి కిడ్నాప్, మరుసటి రోజు చంపేసి పొలాల్లో చెట్టుకు వేలాడదీశారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షనా జగన్మోహన్ రెడ్డి గారు? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తే చంద్రబాబు గారు అన్నీ మనయే అంట. ఏంటి అన్నీ మనయే? ఎవడు నీకు ఓటేసి ఎవడెవడు? ఇప్పుడు ఏం ఘనకారం చేశాను? మొన్న వేశారు కదా 11 సీట్లకి. ఏం ఘనకారం చేసామని వేస్తారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నేను రఫా చూసేస్తారా? లేదా 5 ఏళ్ళ నీ పరిపాలన చూసేస్తారా? సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మీరు చేసినట్టు